నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. రథసప్తమి నాడు సూర్య భగవానుడికి పూజ ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, స్వామివారికి గోధుమల దీపారాధన ఎలా పెట్టాలి, స్వామివారికి ఈరోజు పూజ చేయడం మిస్ అయిన వారు మళ్ళీ ఏ రోజు చేసుకోవాలి, ఈరోజు పాటించవలసిన నియమాలు ఏమిటి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అయితే రథసప్తమికి సంబంధించిన పూజ టైమింగ్స్ అన్నీ కూడా నేను ఇంతకుముందే వీడియో చేసి పెట్టాను. టైమింగ్స్ కావాలి అనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియోని చూడండి. అలాగే రథసప్తమికి మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనేవన్నీ కూడా నేను దీనికన్నా ముందు వీడియోలో చెప్పానండి. ఆ వీడియో చూసిన వారికి వీడియో చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వీడియోలో స్వామివారికి ఎంత ఇష్టమైన పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలి, పాలు ఎలా పొంగించాలి, రథం ముగ్గులు ఎలా వేయాలి, చిక్కుడుకాయల రథం ఎలా తయారు చేయాలి, స్వామివారికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి అనేవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పానండి. మీకు కావాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సూర్య భగవానుడిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన పండగలలో ఈ రథసప్తమి ఒకటి. ఈ రోజే సూర్యుడు పుట్టినరోజు అని అంటారండి. అందుకని దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి అందుకని దీన్ని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈ రథసప్తమి నాడు సూర్య భగవానుడిని పూజించడం వలన 7 జన్మలలో చేసిన పాపాలు, 7 రకాల రోగాలు, బాధలు అన్నీ కూడా తొలగి ఆ స్వామివారి కటాక్షం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొంది సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులుతూగుతారు. అయితే మనకి ఈ సంవత్సరం ఈ రథసప్తమి ఏ తేదీన వచ్చిందంటే 2024 ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం వచ్చిందండి. అయితే ఈరోజు తెల్లవారుజామునే నిద్ర లేచి మనం కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకుని స్వామివారికి పూజ చేయాల్సి ఉంటుందండి. సూర్యోదయ సమయానికల్లా సప్తమి స్నానం పూర్తి చేయాలండి. అలాగే స్వామివారికి అర్ఘ్యం కూడా ఇవ్వాలి. తర్వాత స్వామివారికి మనం పరమాన్నం, అలాగే పాలు పొంగించడం, ఇంకా చిక్కుడుగాయల రథం ఇవన్నీ కూడా తయారు చేసుకొని పెట్టుకుంటే మనం పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా పీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నానండి. అయితే ఇవన్నీ కూడా ముందు వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. స్వామివారికి చేసే పూజ సూర్యకిరణాలు పడే చోట చేస్తే చాలా చాలా మంచిదండి. నేనైతే ఇలా తులసి కోట దగ్గర అయితే చేసుకుంటున్నాను. ముందుగా అయితే స్వామివారిని ఈ విధంగా ఒక చెక్క పైన వేసుకున్నానండి. ఇలా కూడా వేసి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే ముందుగా నేను ఇక్కడ పీఠం పైన ఒక తెల్ల జిల్లేడు ఆకు ఒకటి పెట్టుకుంటున్నానండి. దాంట్లో కొద్దిగా గోధుమలు వేసుకుంటున్నాను. ఈ గోధుమలు ఒక గుప్పుడు వేసుకుంటే చాలండి. దీనిపైన కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచండి. ఇప్పుడు దీనిపైన సూర్య భగవానుడు ఫోటోని అయితే పెట్టుకుంటున్నాను. ఫోటో పెట్టుకొని నేను పూజనైతే చేసుకున్నానండి. మొన్న మొదటి ఆదివారం నేను రథసప్తమి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. 16వ తేదీన రథసప్తమి రోజు నాకు పూజ చేసుకోవడానికి వీలు పడదండి. అందుకని నేను మొదటి వారమే ఆదివారం స్వామివారికి నేను పూజనైతే చేసుకున్నాను. ఆ వీడియోని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి. అయితే అందరూ పూజలు ఒకలాగా ఉండవండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. నేను చేసుకున్న పద్ధతి నేను చూపిస్తున్నానండి. మీకు నచ్చితే వీడియోని కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అయితే స్వామివారి ఫోటోని పెట్టాలి అని అయితే ఏమీ లేదండి. ఎందుకంటే సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష దైవం కదండి. అందరి దేవుళ్ళ కన్నా మనకి కనబడే దేవుడు సూర్య భగవానుడు. అందుకని ఆ సూర్యుని చూస్తుండగానే మనం నేరుగా ఆ స్వామివారికి పూజ అనేది అర్పించవచ్చు. అయితే నా దగ్గర స్వామివారి ఫోటో ఉంది కాబట్టి అందుకని నేను పూజలో పెట్టుకుంటున్నానండి. మళ్ళీ సూర్య భగవానుడి ఫోటోలు మనం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అని మళ్ళీ మీకు సందేహాలు అవి రావచ్చు. చీకట్లని తరుము కొట్టే సూర్య భగవానుడి ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. సూర్య భగవానుడి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చండి. ప్రకాశవంతమైన వెలుగులు నింపే ఆ సూర్య భగవానుడు మన ఇంటి బయటే కాదండి, ఇంటి లోపల కూడా మనం పెట్టుకుంటే మన ఇల్లు కూడా అంతే ప్రకాశవంతంగా వెలిగిపోతుందండి. ఇంక తర్వాత సూర్య భగవానుడి ఫోటో లేకపోయినట్లయితే ఇలా సూర్య భగవానుడి ఫేసెస్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయండి. అవైనా సరే మీరు తెచ్చిపెట్టుకోవచ్చు. లేదు అంటే స్వామివారి విగ్రహాలు అవి మనకి దొరుకుతాయండి. నేను ఆల్రెడీ స్వామివారి విగ్రహం 7 గుర్రాలతో ఉన్న స్వామివారి విగ్రహం తీసుకున్నాను చెప్పాను కదండి. ఆ స్వామివారిని నేను సరే పెట్టుకోవచ్చు. లేదు ఇవేమి కూడా మా దగ్గర లేవని అనుకుంటే ఏమీ కూడా అవసరం లేదండి. మీరు ఒక్క రథం ముగ్గు వేసుకొని ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవానుడికి ఎదురుగా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా స్వామివారిని పెట్టుకోవడం కోసం ఇక్కడ కొన్ని నేను గోధుమలు అయితే తీసుకున్నానండి. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైనవి గోధుమలు కాబట్టి అందుకని నేను ఇక్కడ గోధుమలు తీసుకున్నాను. ఈ గోధుమల పైనే నేను తయారు చేసుకున్న చిక్కుడుగాయల రథం అలాగే స్వామివారి విగ్రహాన్ని కూడా నేను ఈ గోధుమల పైనే పెట్టుకున్నాను. లేదు అంటే ఒక
తమలపాకు తీసుకొని దానిపైన చందనం రాసి కుంకుమతో బొట్టు పెట్టి అదే స్వామివారిగా భావించి మీరు చిక్కుడుగాయల రథంలో ఆ ఆకును పెట్టుకుంటే ఆ స్వామివారిగా భావించి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రథసప్తమి నాడు స్వామివారికి పూజ చేయడం వీలు పడని వారు ఈ మాఘమాసంలో ఏ ఆదివారమైనా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ పూజ ఎప్పుడు చేయలేదండి, మరి కొత్తగా స్టార్ట్ చేయవచ్చా అంటే ఎవరైనా సరే చేసుకోవచ్చండి. కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ చేసుకున్న వారైనా సరే చేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ సూర్య భగవానుడిని పూజించడం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందండి. సూర్య భగవానుడికి పూజ మనం ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట చేస్తాం కదండి. అయితే సూర్య భగవానుడిని పూజించడానికి ముందుగానే వినాయకుడిని కూడా పూజించాల్సి ఉంటుందండి. అందుకనే వినాయకుడిని కూడా మనం పూజలో పెట్టుకోవాలి. అది పసుపు వినాయకుడినైనా లేదంటే వినాయకుడి విగ్రహం ఉన్న ఏది ఉన్నా సరే పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇంకా తర్వాత సూర్య భగవానుడికి ఎంత ఇష్టమైన గోధుమల దీపారాధన ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ఇక్కడ ఒక ఎత్తడి ప్లేట్ ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు తెల్ల జిల్లేడు ఆకులు 7 తీసుకోవాలి. ఒకవేళ తెల్ల జిల్లేడు ఆకులు మాకు దొరకవండి అని అనుకునేవారైతే తమలపాకులు తీసుకోండి. ఇలా చుట్టూ కూడా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమలు అలాగే స్వామివారికి ఎంత ఇష్టమైన ఎరుపు అక్షింతలు ఉంచి దీనిపైన 3 దోసిళ్ళు కానీ లేదంటే 3 పిడికిళ్ళు కానీ గోధుమలు వేసుకోవాలి. ఈ గోధుమల పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు దీనిపైన ఒక మట్టి ప్రమిద ఒకటి పెట్టుకోవాలండి. 2 ప్రమిదలు తీసుకున్నట్లయితే ఒక ప్రమిద మీద ఇంకొకటి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టి ఇప్పుడు దీంట్లో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేయండి, లేదంటే మీరు పూజకు వాడే ఏ నూనె అయినా సరే వేసి స్వామివారికి ఎంత ఇష్టమైన ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. నేను ఇక్కడ ఎరుపు ఒత్తులు తీసుకున్నాను. అయితే ఇవన్నీ తీసుకోవాలంటే 7 ఒత్తులు తీసుకోవాలండి. ఇవన్నీ కూడా కలిపి ఒక జ్యోతి వెలిగేటట్టు పెట్టుకోవచ్చు. ఇలా స్వామివారికి గోధుమల దీపారాధన చేయడం వలన మన జాతకంలో ఉండే ఎలాంటి దోషాలున్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా అన్నీ కూడా తొలగిపోతాయండి. అయితే ఈ దీపారాధన ఎవరైనా సరే చేయొచ్చండి. దీనికి ఆచారం అది ఏమీ లేదు, ఎవరైనా సరే చేయొచ్చు. దీపం కొండెక్కిన తర్వాత ఈ ఆకులు మీరు ఎక్కడైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇంకా ఈ గోధుమలు వచ్చేసి కాస్త నానబెట్టి ఉడికించి ఏదైనా ఆవుకి పెట్టేయండి. ఇంకా దీనిపైన ఉండే ప్రమిదలు మళ్ళీ మనం పూజలో వాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకా స్వామివారిని ఉంచుకున్న గోధుమలు మనం ఇంట్లో వాడుకోవాలనుకుంటే మీరు వాడుకోవచ్చండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న పీట పైన స్వామివారి రథం ముగ్గు అయితే వేసుకున్నానండి. అయితే నేను ఆల్రెడీ ఇలా ఫ్లోర్ పైన రథం ముగ్గు అయితే వేశాను కదండి. అయితే ఇలా 2 వేసుకోవాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. వేయనవసరం లేదండి, ఒక్కటి వేసుకున్నా పర్వాలేదు. ఇంకా తులసి కోటను కూడా ఇలా పువ్వులతో అందంగా అలంకరించుకుంటున్నానండి. స్వామివారికి మనం తయారు చేసుకున్న పరమాన్నాన్ని కూడా ఇలా గిన్నెతో తీసుకుని వచ్చి నేరుగా స్వామివారికి సమర్పించాలండి. అయితే ఈ నైవేద్యం ఎలా తయారు చేయాలనేది ముందు వీడియోలో ఉంది, చూడండి. ఇంకా దీపారాధన కోసం ఆవు నెయ్యి ఉంటే వాడండి, లేదంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేయండి. అలాగే తెలుపు ఒత్తులతో కానీ ఎరుపు ఒత్తులతో కానీ దీపారాధన అయితే చేయండి. ఇంకా స్వామివారికి ఇలా ఎర్రని పువ్వులతో స్వామివారిని అందంగా అలంకరించుకోండి. అలాగే స్వామివారికి రేగిపళ్ళు అన్నా సరే చాలా ఇష్టం అండి. అందుకని ఇక్కడ నేను 7 రేగిపళ్ళు ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. ఈ 7 రేగిపళ్ళు కూడా 7 గుర్రాలకి సూచికగా ఉంటుందని నేను పెట్టుకున్నాను. ఇంకా ఇంతేనండి, పూజకి సంబంధించిన అన్ని సామాగ్రి కూడా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా పూజనైతే స్టార్ట్ చేద్దాం. ఈ పూజ చేయడానికి ముందుగానే మనం ద్వారబంధం దగ్గర దీపాలు అయితే పెట్టుకోవాలండి. అలాగే పూజా మందిరంలో కూడా దీపాలు వెలిగించి నిత్య పూజనైతే చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి పూజనైతే చేయాలి. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. అది కూడా ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడి దగ్గర పెట్టుకున్న దీపం వెలిగించి స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ కూడా సమర్పిస్తూ ఆ స్వామివారిని దీపదోప నైవేద్యాలతో పూజించాలి. స్వామివారికి బెల్లం కానీ అటుకులు కానీ అరటిపళ్ళు కానీ ఇలా ఏది ఉంటే అది స్వామివారికి నైవేద్యంగా పెట్టి ధూపం చూపించి హారతినిచ్చి స్వామివారికి దండం పెట్టుకోండి. ఇలా స్వామివారి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు తులసమ్మకి పూజనైతే చేయాలండి. తులసమ్మ దగ్గర పెట్టుకున్న దీపాలు కూడా వెలిగించి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి అలాగే జలాన్ని కూడా సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం చూపించి ఏదైనా నైవేద్యం పెట్టాలండి. అంటే పళ్ళు కానీ లేదంటే మీ దగ్గర ఏ ఉంటే అవి నైవేద్యంగా
పెట్టి ఆ అమ్మకి ధూపం చూపించి హారతినిచ్చి ఆ తల్లికి కూడా దండం పెట్టుకోండి. ఇలా తులసి పూజ కూడా అయిన తర్వాత ఇప్పుడు సూర్య భగవానుడి పూజనైతే ప్రారంభించాలి. తులసి కోట లేని వారు ముందుగా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి పూజనైతే స్టార్ట్ చేసేయండి. ముందుగా స్వామివారి దగ్గర పెట్టుకున్న దీపాలన్నీ కూడా వెలిగించుకోండి. అలాగే గోధుమల దీపారాధన కూడా చేయండి. దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి దీపానికి దండం పెట్టుకోండి. ఈ పూజ మనం బయట చేస్తాం కాబట్టి దీపాలు కొండెక్కే ఛాన్స్ ఉందండి. అందుకని దీపాలు కొండెక్కకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు స్వామివారికి ఆహ్వానం పలకాలండి. ముందుగా అగరబత్తులతో ధూపం చూపించి అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారిని ఆహ్వానించండి. ముందుగా స్వామివారికి పత్తి వస్త్రాన్ని సమర్పించి స్వామివారి పూజనైతే ప్రారంభించాలి. ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఎర్రని పువ్వులతో కానీ జిల్లేడు పువ్వులతో కానీ ఎర్రని అక్షింతలతో కానీ తులసి దళాలతో కానీ స్వామివారిని పూజించాలి. స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి అష్టోత్తరాలు కానీ లేదు అంటే ఆదిత్య హృదయం కానీ గాయత్రి జపం కానీ సూర్యాష్టకం కానీ సూర్యుడు సహస్రనామాలు కానీ ఇలా ఏదో ఒకటి చదువుకుంటూ స్వామివారికి పూజనైతే చేసుకోండి. లేదు అంటే స్వామివారి శక్తివంత ద్వాదశ నామాలు ఉన్నాయండి, 12 నామాలు. అవి చదువుకొని పూజ చేసుకున్నా చాలు. ఇవేమి మాకు రావండి అని అనుకుంటే ఓం సూర్య నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ పూజనైతే చేసుకోండి. సూర్య భగవానుడికి చేసే పూజ రథసప్తమి నాడే కాకుండా మాఘమాసంలో వచ్చే అన్ని ఆదివారాలు స్వామివారికి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఈ పూజ అంతా కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత చేయాలండి. మీకు టైమింగ్స్ కావాలి అనుకుంటే టైమింగ్స్ కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. మీకు ఏ మంత్రాలు రాకపోయినట్లయితే సెల్లో కానీ టీవీలో కానీ ఆ మంత్రాలన్నీ వింటూ స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆ సూర్య భగవానుడికి పూజనైతే చేయండి. మనం అలాగే మన ఇంట్లో ఉన్న సభ్యులు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఎంతో సంతోషంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాము. స్వామివారికి పూజ చేసిన అనంతరం అగరబత్తులతో ధూపం చూపించి ఇప్పుడు స్వామివారికి నైవేద్యం నివేదన చేయాలి. అయితే ఈ నైవేద్యం స్వామివారికి చిక్కుడు ఆకుల్లో నివేదన చేయాలండి. అయితే నాకు ఎక్కడ చిక్కుడు ఆకులు దొరకలేదండి, అందుకని వాటి ప్లేస్లో నేను తమలపాకులు తీసుకున్నాను. 7 తమలపాకులు తీసుకొని ఈ 7 తమలపాకుల్లో మనం తయారు చేసిన పరమాణాన్ని కొద్ది కొద్దిగా వేయాలి. అలాగే రేగిపళ్ళు కూడా నేను పెడుతున్నానండి. ఈ విధంగా స్వామివారికి చిక్కుడు ఆకుల్లో నైవేద్యం నివేదన చేయాలి. మీకు దొరికినట్లయితే తప్పకుండా చిక్కుడు ఆకులు తెచ్చుకోండి. మనం స్వామివారికి ఏది సమర్పించినా సరే అన్ని 7 సమర్పిస్తామండి. అంటే 7 గుర్రాలకి ప్రత్యేక అర్థం. ఈ 7 గుర్రాలు కూడా 7 కిరణాలని అర్థం. అందుకని 7 తీసుకోవాలి. ఇలా స్వామివారికి నైవేద్యంతో పాటుగా ఇంకా ఏవైనా పళ్ళుంటే పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత స్వామివారికి 2 చేతులతో చూపిస్తూ ప్రసాదాన్ని స్వీకరించి తండ్రి అని మనసులో తలుచుకుంటూ స్వామివారికి నైవేద్యం నివేదన చేయాలి. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం కూడా సమర్పించాలండి. తాంబూలంలో ఆకు వక్క అరటిపళ్ళు చిల్లర నాణం ఇవన్నీ కూడా పెట్టి తాంబూలం ఇవ్వాలి. తాంబూలం ఇచ్చిన తర్వాత స్వామివారికి సాంబ్రాణితో కానీ లేదంటే ఇలా ధూప్ కప్స్తో కానీ ధూపం ఇవ్వండి. తర్వాత స్వామివారికి నారికేళ్ళని సమర్పించాలి. అంటే కొబ్బరికాయని కూడా స్వామివారికి సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి స్వామివారి పాదాల దగ్గర అక్షింతలు వేసి మగవారైతే సాష్టాంగ నమస్కారం, ఆడవారైతే మోకాల పైన నమస్కారం చేసుకోవాలి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకొని ఎప్పుడూ ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండేటట్టు దీవించమని ఆ స్వామివారిని వేడుకోండి. స్వామివారికి పూజ ఆరోగ్యంతో ఉన్న వాళ్ళే కాదండి, ఆరోగ్యం బాగాలేని వారు కూడా చేస్తే ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ విధంగా రథసప్తమి పూజనైతే చేసుకోవాలండి. అయితే ఈ పూజ పీఠాన్ని మాత్రం ఈ రోజు కదపకూడదు, ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదండి, ఈ రోజు కదపకూడదు. నెక్స్ట్ డే శనివారం మాత్రమే కదపండి. ఇంకా ఈ రోజు మనం పాటించవలసిన నియమాలు ఏంటంటే ఈ రోజు నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదండి. ఉపవాసంతో ఉండాలనుకుంటే ఉండొచ్చండి, లేదంటే ఉపవాసం లేకపోయినా పర్వాలేదు. ఉపవాసం ఉన్నవారు స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఇంకా ఉపవాసం లేని వారు ఈరోజు తరిగిన ఆహార పదార్థాలు ఏమి కూడా తినకూడదండి. ముఖ్యంగా చేత్తో చిక్కుడుగాయలతో తయారు చేసినటువంటి పదార్థాలు మాత్రమే ఈరోజు తినాలి. ఇంకా పూజలో పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం తినొచ్చండి. అలాగే ఈ ప్రసాదాన్ని మన ఇంటి బయట ఉన్న పిల్లలకి కానీ పెద్దలకి కానీ పంచిపెడితే చాలా చాలా మంచిదండి. ఈ విధంగా రథసప్తమి నాడు చేసుకునే పూజ సంవత్సరం అంతా కూడా మనకి ఎంతో వెలుగును తెచ్చి పెడుతుందని మన పెద్దల నమ్మకం అండి.
అందుకని ఈ రోజున తప్పకుండా ఆ సూర్యనారాయణుడికి పూజ చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.